హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనము ఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో దాదాపుగా మనము మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్న ఇండికేటర్ ఇది. మనకు ఈ మల్టిపుల్ ఇండికేటర్లో మీరు ఒకసారి గమనించండి, మనకు ఏ లెవెల్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది దీంట్లో తెలుసుకుందాం. సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, సూర్య ఆల్గో లెవెల్స్, స్టో ఫిబొనాకీ స్ట్రాటజీ, అదేవిధంగా మనకు సప్లై డిమాండ్ జోన్స్, ఆర్డర్ బ్లాక్స్, గ్యాప్ డిటెక్టర్, స్టో ట్రెండ్ బేస్డ్ సిగ్నల్, ట్రెండ్ డైరెక్షన్ సిగ్నల్, బీవీ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్, వీవ్యాప్, అదేవిధంగా మనకు త్రీ టేబుల్స్ ఆర్ఎస్ఐ ఎంఏసిడి బేస్లో, అదేవిధంగా మెయిన్ ఇండికేటర్ టేబుల్, అదేవిధంగా హై లో లెవెల్స్. ఈ విధంగా మనకు మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకటే ఇండికేటర్లో మనము యాడ్ చేస్తాము. అదే మనకు ట్రేడింగ్ వ్యూలో మనకు ఎంత ఒక ప్రీమియం ఓన్లీ టూ ఇండికేటర్స్ మాత్రమే యాడ్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం యాడ్ చేసుకోవాలన్నా కానీ ఎక్కువ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు 40,000 to 50,000 ప్రీమియం చూపిస్తుంది. అదే మనం ఈ ఇండికేటర్లో ఒకటే ఇండికేటర్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మనము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ ఇండికేటర్లో మనకు సప్లై డిమాండ్ జోన్స్ ఒకటి బ్రేక్ చేసుకొని చూడండి, సప్లై డిమాండ్ జోన్స్ని. అదే విధంగా మనకు ఈ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్, ఒక వీవ్యాప్, ఒక సూపర్ ట్రెండ్ బేస్ చేసుకొని కూడా మనము మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా ఎనలైజ్ చేయొచ్చు. చూడండి, మనకు సప్లై ఎక్కడుంది, డిమాండ్ జోన్ ఎక్కడుంది. ఓకే, అదేవిధంగా మనకు వీవ్యాప్ కింద ఉన్న సేపు మార్కెట్ ఏ విధంగా ఉంది, సూపర్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఈ ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది. ఈ విధంగా మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో ఈ ఇండికేటర్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఒక్కసారి మీరు గమనించండి, ఒక్కొక్క ఇండికేటర్ మనము ప్రొవైడ్ చేసుకొని చూసుకుందాం మనము ఏ ఇండికేటర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఒకటే ఇండికేటర్లో ఈ విధంగా 15 నుంచి 20 ఇండికేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీలో మనకు పెండింగ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, మనకు పెండింగ్ టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, మనకు హై లో బ్రేక్అవుట్ అయితే, మనకు ఒక హై బ్రేక్ ఇస్తే, లో బ్రేక్ ఇస్తే ఏ విధంగా, ఒకసారి మీరు ఇప్పుడు మనకు చూడండి, హై బ్రేక్అవుట్, లో బ్రేక్అవుట్. ఓకే, మనకు హై బ్రేక్అవుట్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా టార్గెట్ 1 టచ్ చేస్తుంది. ఒకవేళ మనకు మిడిల్ నుంచి ఈ విధంగా రివర్స్ అయినా కానీ ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు 3 డేస్లో ఖచ్చితంగా ఈ టార్గెట్ని టచ్ చేస్తుంది అనమాట. ఒకవేళ టార్గెట్ 1 పైన క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా టార్గెట్ 2ని టచ్ చేస్తుంది. అంటే మనకు దీంట్లో ఐడెంటిఫికేషన్ ఏంటంటే, హై బ్రేక్అవుట్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 1 పైన క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 2, టార్గెట్ 2 టార్గెట్ 2 కింద పైన క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 3. ఈ విధంగా మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు టార్గెట్స్ లెవెల్స్ కూడా ఎగ్జాక్ట్గా లెవెల్స్ టచ్ చేస్తాయి. ఓకే, మనకు ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్లో మీరు ఒకసారి గమనించండి, మనకు ఈ రోజు ఈ పెండింగ్ లెవెల్ని టచ్ చేయలేదు. ఏది లో బ్రేక్అవుట్ కింద మనకు టార్గెట్ 1 పెండింగ్ లెవెల్ని టచ్ చేయలేదు. అంటే మనకు రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా ఈ లెవెల్ని టచ్ చేస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ పెండింగ్ ఆర్డర్స్ మనకు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఈజీగా ఉంటాయి. మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది పెండింగ్ ఆర్డర్ పైన, ఇక్కడ ఏమైంది, మీరు ఇప్పుడు ఇది పెండింగ్ ఆర్డర్ డౌన్ సైడ్లో, ఎందుకు మనకు టార్గెట్ 1 టచ్ చేయలేదు. ఓకే, అదేవిధంగా మనకు ఇది కూడా మనకు పెండింగ్ లెవెలే. ఏది ఇక్కడ, ఎందుకు ఇలా, ఇక్కడ మనకి ఎందుకంటే టార్గెట్ 1 టచ్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇది కూడా పెండింగ్ లెవెలే. ఓకే, మనకు ఈ లో కింద కూడా పెండింగ్ లెవెల్, మనకు ఎగ్జాక్ట్ లెవెల్స్ టచ్ చేస్తుంది. చూడండి, మనకు ఎగ్జాక్ట్ లెవెల్స్ మార్కెట్ టచ్ చేస్తుంది. మనకు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా పెండింగ్ లెవెల్. మీరు ఇప్పుడు చూడండి, మనకు ఈ పెండింగ్ లెవెల్స్ ఎంత ఎగ్జాక్ట్గా టచ్ చేస్తుందో మీరు చూడండి. 3-4 డేస్ అయినా పర్లేదు కానీ మనకి ఈ లెవెల్స్ ఎగ్జాక్ట్గా మనకు పనిచేస్తున్నాయి అన్నమాట. మనకు పెండింగ్ ఆర్డర్స్ ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీలో మనకి ఈ ఓపెన్ బే చేసుకొని టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయి, మనకు టార్గెట్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఓపెన్ బ్రేక్అవుట్ పైన టార్గెట్ 1 ఎగ్జాక్ట్ టచ్ చేసింది, ఓపెన్ బ్రేక్అవుట్ కింద టార్గెట్ 1 టచ్ చేసింది. ఓకే, ఈ విధంగా మనకు ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీలో ఎగ్జాక్ట్ లెవెల్స్ ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి,
మనకు మనకు ఈ పెన్ లెవెల్స్ అనేది ఎంత ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా టచ్ చేస్తుంది అనేది మీరు గమనించుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి మనకు సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, అదే విధంగా ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కాకుండా మనకు సూర్య ఆల్గో లెవెల్స్. ఈ లెవెల్ కూడా మనకు ఎగ్జాక్ట్ గా ఆల్గో లెవెల్స్ పైన కింద డౌన్ సైడ్ ఏ విధంగా ఉంది, మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. మనకు ఆల్గో ప్రైస్ పైన మార్కెట్ కంటిన్యూషన్ ఉంటే మార్కెట్ అప్ సైడ్. ఓకే, ఆల్గో ప్రైస్ కింద మార్కెట్ ఉంటే మార్కెట్ డౌన్ సైడ్. మనము హై లోని ఆల్గో ప్రైస్ బట్టి మనము అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు దీంట్లో ఆల్గో లో 1, ఆల్గో ప్రైస్, ఆల్గో హై 1, ఆల్గో హై 2, ఆల్గో లో 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండికేటర్ లో సో ఫిబొనాకీ అనేది స్ట్రాటజీ అన్టిక్ చేయాలి. మనకు అన్టిక్ చేస్తే ప్రీవియస్ లో ఉన్న మనకు ఒక హై బ్రేక్అవుట్ కానీ లో బ్రేక్అవుట్ కానీ ప్రీవియస్ డే యొక్క హై బ్రేక్ అయినా కానీ లో బ్రేక్ అయినా కానీ టార్గెట్ లెవెల్స్ ఇస్తుంది. అదే విధంగా మనకు ప్రీవియస్ డే హై బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి మీరు. ప్రీవియస్ డే హై ఇది. ఓకే, ప్రీవియస్ డేలో ఇదనమాట. మనకు హైలో ఈ విధంగా బ్లాక్ కలర్ లో లైట్ కలర్ లో మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ప్రీవియస్ డే హై లోని మనము గీసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు లైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ లో మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ హై బ్రేక్అవుట్ అయితే ఈ టార్గెట్ 1, లో బ్రేక్అవుట్ అయితే కింది టార్గెట్ 1. ఇప్పుడు చూడండి, ఇక్కడ లో బ్రేక్అవుట్ అయింది, ఖచ్చితంగా ఎగ్జాక్ట్ టార్గెట్ 1 టచ్ చేసింది. ఇక్కడ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయింది, ఖచ్చితంగా ఈ టార్గెట్ 1, ఇది టార్గెట్ 2. ఈ విధంగా మనం టార్గెట్ 1 ఫిబొనాకీ బేస్లో ప్రీవియస్ డే హైలో పే చేసుకొని ప్రీవియస్ డే హైలో, అదేవిధంగా ప్రీవియస్ డే క్లోజ్, ప్రీవియస్ డే టుడే ఓపెన్. ఓకే, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకొని ఓపెన్ ఎక్కడుంది, లో ఎక్కడుంది ప్రీవియస్ డే, అదే విధంగా ప్రీవియస్ డే హై లో ఎక్కడ ఉంది అనేది కూడా చూసుకోవచ్చు. దాంతో పాటుగా రిజెక్షన్ జోన్, మనకు రిజెక్షన్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇది రిజెక్షన్ జోన్స్. ఈ పింక్ బ్లూ లైన్స్ కూడా మనము రిజెక్షన్ జోన్స్ అంటాం అనమాట. ఈ పింక్ జోన్స్ మనము హైడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఓపెన్ గ్యాప్స్ కూడా హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, మనకు మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది. ప్రీవియస్ డే హై లో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఓకే, ఇది ప్రీవియస్ డే హై, ఇది ప్రీవియస్ డే లో. ఓకే, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది ప్రీవియస్ డే హై, ఇది ప్రీవియస్ డే లో. ఓన్లీ లైట్ కలర్ లో మనకు మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ప్రీవియస్ డే హై లో బ్రేక్అవుట్ అయితేనే మనకు మార్కెట్ అనేది మూమెంటం చాలా ఫాస్ట్ గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ ఓపెన్ గ్యాప్స్ కానీ ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకొని ప్రీవియస్ డే హై లోన్ బే చేసుకుని మనం ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సప్లై డిమాండ్ జోన్స్. మనము మార్కెట్లో సప్లై డిమాండ్ జోన్స్ ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి, మనకు ఎక్కడ సప్లై ఉంది, ఎక్కడ డిమాండ్ జోన్ ఉంది, మనకు ఈ విధంగా సప్లై జోన్ ఎక్కడ ఉంది, డిమాండ్ జోన్ ఎక్కడ ఉంది, మార్కెట్ కంటిన్యూషన్ లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్ గా ఈ డిమాండ్ జోన్ టచ్ చేసింది, ఇది బ్రేక్ అయితే ఎగ్జాక్ట్ గా ఈ జోన్ కి వస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తో మనము ఈ ఇండికేటర్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము షో ఆర్డర్ బ్లాక్స్. మనకు ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎస్ఎంసి కాన్సెప్ట్. మనకు యూట్యూబ్లో మనకు చాలా వరకు ఎస్ఎంసి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్ను కూడా మనము ఈ ఇండికేటర్ ద్వారా ప్రొవైడ్, ఎక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ ఉంది అనేది కూడా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎంసి కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకొని, మనకు యూట్యూబ్లో చాలా ఉన్నాయి. మనకు ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఈ ఆర్డర్ బ్లాక్ ఎగ్జాక్ట్గా బాగా పనిచేస్తుంది, మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ డిటెక్టర్. మనకు గ్యాప్ అప్ అయినా కానీ గ్యాప్ డౌన్ అయినా కానీ మనకు గ్యాప్ ఎంత ఉంది అనేది మనకి ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకు ప్రీవియస్ ఎంత గ్యాప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న గ్యాప్ డౌన్ అయింది, మనకు ఈరోజు గ్యాప్ డౌన్ అయినప్పుడు మనకు బేర్ గ్యాప్ ఎంత ఉంది, 46 పాయింట్స్ ఉంది. ఎక్కడి నుంచి ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు ఉంది కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు బేర్ గ్యాప్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ బేర్ గ్యాప్ 110 పాయింట్స్ ఉంది. 49,455 నుంచి 49,510 వరకు బేర్ గ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు ఈ బేర్ గ్యాప్స్ తో మనకేం పని అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటే మార్కెట్ ఒక డైరెక్షన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయినా కానీ ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేసి రివర్స్ రావచ్చు, ఎంతో కొంత కరెక్షన్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, మనకు డౌన్ సైడ్ ఉంటే సపోర్ట్, అప్ సైడ్ ఉంటే ఇది
రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక జోన్ లాగా లేకపోతే ఒక లెవెల్ లాగా పనిచేస్తుంది అనమాట. మనం గుడ్డిగా ఎటువంటి గ్యాప్ ఎక్కడ ఉంది ఏమిందని తెలుసుకోకుండా మనము ట్రేడ్ చేస్తాం. అలా కాకుండా ఈ గ్యాప్ డిటెక్టర్ అనేది మనకు లెవెల్స్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షో ట్రెండ్ బేస్డ్ సిగ్నల్. ఈ షో ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ట్రెండ్ కంటిన్యూషన్ లో ట్రెండ్ మనకు అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఇది గ్రీన్ వచ్చింది, ఓకే, ఇది ముందే చూపించింది, ఈ విధంగా ఇది క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది రెడ్ వచ్చింది, ఇది క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఓవరాల్ గా గ్రీన్ వచ్చింది కాబట్టి ట్రెండ్ కంటిన్యూషన్ లో ఇది మొత్తం గ్రీన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం గ్రీన్ చూపించింది. మనకు రెడ్ లో స్కాల్పింగ్ పర్పస్ లో ఈ ఇండికేటర్ బాగా పనిచేస్తుంది. ఇక్కడ గ్రీన్ వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ లో మనకు మార్కెట్ అప్ సైడ్. ఇప్పుడు రెడ్ ఇక్కడ వచ్చింది, ఈ సెకండ్ లైన్ వచ్చేసి ఇక్కడ వచ్చింది. ఈ రెండు కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకు మార్కెట్ డౌన్ సైడ్. ఓకే, ఈ విధంగా ఈ ఇండికేటర్ మనకు స్కాల్పింగ్ పర్పస్ లో 30 పాయింట్లు 50 పాయింట్లు మనము స్కాల్పింగ్ చేసుకోవాలంటే ఈ ఇండికేటర్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ట్రెండ్ బేస్డ్ డైరెక్షన్ ఇండికేటర్. అంటే మార్కెట్ ఒక డైరెక్షన్ ట్రెండ్ ఎక్కడుంది, సైడ్ వేస్ ఎక్కడుంది చూడండి. మనకు ఇప్పుడు ఈ సైడ్ వేస్ అనేది ఈ విధంగా సైడ్ వేస్ చూపించేది ఈ బ్లాక్ లైన్, ఇది ఓవరాల్ ట్రెండ్ డౌన్ సైడ్. ఓకే, మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ వెళ్ళినా కానీ ఓవరాల్ గా డౌన్ వెళ్ళింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గ్రీన్ వచ్చింది, మార్కెట్ అప్ సైడ్, ఇది మొత్తం డౌన్ సైడ్. మార్కెట్ ఈ విధంగా ట్రెండ్ డైరెక్షన్ ట్రెండ్ ఎటు సైడ్ ఉంది అనేది మనము ఈ ఇండికేటర్ ద్వారా ప్రొవైడ్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం ఓవరాల్ గా గ్రీన్. మనం ఈ ట్రెండ్ ఇండికేటర్ బై చేసుకుని మనము మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉందని కూడా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీబీ స్ట్రాటజీ. బీబీ స్ట్రాటజీ అంటే బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ. మనకు బోలింజర్ బ్యాండ్ కూడా 100% మనకు వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ. మార్కెట్ ఒక సైడ్ వేస్ ఉందా, మార్కెట్ మనకు రివర్స్ డైరెక్షన్ ఎక్కడ ఇస్తుంది అనేది సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఈ సిగ్నల్ మనకి సిగ్నల్స్ అనేవి మనకు బ్యాండ్ కింద లోయర్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్, లోవర్ బ్యాండ్ ఇది అప్పర్ బ్యాండ్. అప్పర్ బ్యాండ్ పైన మనకు క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా సెల్ సిగ్నల్. మనకు మనకు అప్పర్ బ్యాండ్ నుంచి మిడిల్ బ్యాండ్ బ్రేక్ అయితే లోయర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్ నుంచి అప్పర్ బ్యాండ్, ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ సైడ్ వేస్ ఉందనేది కూడా మనకు ఈ బ్యాండ్స్ అనేది చాలా దగ్గరకు ఉంటాయి. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఉందా, ఏ విధంగా ఉందనేది కూడా మనకు బీబీ స్ట్రాటజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ ఒక్క ఇండికేటర్లో బీబీ స్ట్రాటజీ మీకు తెలిసి ఉంటుంది. కాకపోతే ఈ విధంగా నేను మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇచ్చాను. ఓకే, ఒకటే ఇండికేటర్లో మీరు అదే యాడ్ చేసుకోవాలంటే మల్టిపుల్ యాడ్ చేసుకుంటే గజిబిజిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది వివ్యాప్ సూపర్ ట్రెండ్. మీ వివ్యాప్ సూపర్ ట్రెండ్ నార్మల్గా తెలుసు మీకు. వివ్యాప్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్, దీని కింద ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్. అదేవిధంగా మనకు సూపర్ ట్రెండ్ కూడా అదే విధంగా మల్టిపుల్ సపోర్ట్ మనకు యూజ్ చేస్తుంది. ఓకే, మనకు సూపర్ ట్రెండ్ బే చేసుకొని కూడా మల్టిపుల్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందనేది మనము ఎంట్రీ తీసుకోవడానికి కన్ఫర్మేషన్లో మనం ఈ వివ్యాప్ సూపర్ ట్రెండ్ కూడా తీసుకోవచ్చు. మీకు ఉన్నాయి కదా, ఇది ఎందుకు ఇచ్చానంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. మనకు ఓవరాల్గా ఎవరైనా మనకు ఎంట్రీ మెయిన్ ఇంపార్టెంట్. ఎంట్రీ ఎక్కడ ఎలా తీసుకోవాలనేది మెయిన్ తెలియాలి, అది లేకపోతే ట్రేడింగ్ వేస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు గమనించండి ఇక్కడ నెక్స్ట్ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ ఇండికేటర్ టేబుల్ ఎంఏసిడి ఓపెన్ హైలో లెవెల్స్. ఈ టేబుల్ని బే చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ టేబుల్స్ బే చేసుకొని కూడా మనకు ఈ టేబుల్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతాయో కూడా మనము తెలుసుకుందాం. ఈ టేబుల్స్లో మనకి మీరే ఒకసారి చూడండి. ఈ టేబుల్లో మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఎంఏసిడి కానీ వివ్యాప్ కానీ అదేవిధంగా సూపర్ ట్రెండ్ కానీ ఆర్ఎస్ఐ కానీ ఎంఏసిడి కానీ టిఎస్ఐ కానీ ట్రెండ్ లెవెల్స్ బే చేసుకొని ట్రెండ్ ఎట్ సైడ్ ఉందని తెలుసుకోవచ్చు. అదేవిధంగా కింద లెఫ్ట్ సైడ్లో 5 minutes 50 minutes 30 minutes 1 hour 1 day డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఎంఏసిడి ఏ విధంగా ఉంది, ఆర్ఎస్ఐ ఏ విధంగా ఉంది. మనకు ఆర్ఎస్ఐ 5 minutes ఏ విధంగా ఉంది, 15 minutes ఏ విధంగా ఉంది, 30 minutes 1 hour ఏ విధంగా ఉందని కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఐ మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ తెలుస్తుంది. అదేవిధంగా ఎంఏసిడి కూడా అంతే. ఇక్కడ రైట్ సైడ్ టేబుల్లో టుడే ఎస్టర్డే వీక్, ఈ ఎస్టర్డే హైలో లెవెల్స్ ఓపెన్ హైలో లెవెల్స్ మిడ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరే చూడండి. మనకు నెక్స్ట్ ఇండికేటర్ మనకు దీంట్లో వచ్చేసి
షో వర్టికల్ లైన్, డే వీక్ లైన్. అంటే షో వర్టికల్ లైన్, డే వీక్ లైన్ అంటే మనకు మార్కెట్ ఒక డే మొత్తం వర్టికల్ లైన్ ఏ విధంగా ఉంది లైన్స్, అదేవిధంగా ఏ డే మనకి ఈరోజు ట్యూస్డేనా, మండేనా, ఫ్రైడేనా, అదేవిధంగా మార్కెట్ ఒక వర్టికల్ లైన్స్ మనకు ఏ డే నుంచి ఎక్కడి వరకు అనేది కూడా మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ చూడండి, ఇది వర్టికల్ లైన్స్ ఒక డే టు డే. అదేవిధంగా మండేనా, ఈరోజు ట్యూస్డేనా, వెనస్డేనా అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్గా ఎంట్రీ ఎగ్జిట్ సపోర్ట్ ఇండికేటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ఎంట్రీ ఇండికేటర్ ఎందుకు తీసుకోవాలంటే మార్కెట్ ఒక సైడ్ వేస్ డైరెక్షన్ ఉందా, రివర్స్ డైరెక్షన్ ఉందా అనేది నేను ఇంకో ఇండికేటర్ దీంట్లో ప్రొవైడ్ చేశాను. ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ ద్వారా వాల్యూమ్ సైడ్ వేస్లో ఉంటే సైడ్ వేస్ అని చూపిస్తుంది, ఒక ట్రెండ్ డైరెక్షన్ ఉంటే ట్రెండ్ ఉంటుంది. మార్కెట్ ఒక సైడ్ అప్ సైడ్ వెళ్ళి ఈ రివర్స్ డైరెక్షన్ వచ్చేటప్పుడు రెడ్ లైన్స్ వచ్చేస్తుంది, మనకు రివర్స్ డైరెక్షన్ అనుకోవాలి. అదేవిధంగా మనకు ఎప్పుడైతే జీరో లైన్ కింద ఉంటుందో అప్పుడు మనకు మార్కెట్ డౌన్ సైడ్, మళ్ళీ రివర్స్ డైరెక్షన్ ఇస్తే మార్కెట్ కొంచెం కంటిన్యూషన్ అప్ సైడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు క్లారిటీగా చూపిస్తాను మనకు మార్కెట్ రివర్స్ డైరెక్షన్ ఏ విధంగా ఇస్తుంది అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మార్కెట్ ఓవరాల్గా డౌన్ ట్రెండ్ అయింది, ఇక్కడ వరకు అయింది, కంటిన్యూషన్గా రివర్స్, మళ్ళీ రివర్స్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది, గ్రీన్ మనకు బార్స్ వచ్చాయి అనమాట. గ్రీన్ బార్స్ వచ్చి ఎప్పుడైతే మనకు జీరో లైన్ పైన ఉందో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఈ విధంగా మార్కెట్ మనకు రివర్స్ అవుతుందా, అప్ సైడ్ అవుతుందా, వాల్యూమ్ ఏ విధంగా ఉందనేది మనం ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు ఎంట్రీ. మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్లో ఈ ఇండికేటర్ వాడుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఈ రెండు ఇండికేటర్ యూజ్ చేసుకొని మనము ట్రేడ్ ఎంట్రీ ఈజీగా తీసుకోవచ్చు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు చూడండి, మనం తెలుగులో నాకు తెలిసి ఈ విధంగా మల్టిపుల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు నాకు తెలిసి లేరు. మీకు ఎందుకు అంటే ఈ ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల మీకు సపోర్ట్ ఉంటుంది. ఒక ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎక్కడ సపోర్ట్ తీసుకోవాలి, ఓన్లీ ఇండికేటర్స్ ఇవ్వలేదు, నేను లెవెల్స్ ఇచ్చాను. బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఆల్గో లెవెల్స్, ఫిబొనాకీ లెవెల్స్, సప్లై డిమాండ్ జోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్డర్ బ్లాక్స్, గ్యాప్ డిటెక్టర్, మనకి ఏవైతే కావాలో అవి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేశాను. మీరు ఈ ఇండికేటర్స్ యూజ్ చేసుకొని మీరు ఈజీగా సపోర్ట్ తీసుకొని ఇండికేటర్ ట్రేడ్ చేయొచ్చు. మీరు గుడ్డిగా ట్రేడ్ చేసే బదులు ఒక సపోర్ట్గా ఈ ఇండికేటర్ ఉంటే మీకు ఎంతో కొంత కన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్ మీకు కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, మీరు ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.